సౌమ్య గారు నందిగామ. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రతి రైతన్న ఎకరాకి నీరందించాలనే గొప్ప సంకల్పంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో నదుల అనుసంధానికి అదేవిధంగా భారీ నీటిపారుదల ప్రాజెక్ట్స్కి పెద్ద పీట వేయటం జరిగింది అధ్యక్ష. వాటి కోసం వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక తుగ్లక్ పరిపాలన వల్ల ప్రాజెక్ట్స్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి అధ్యక్ష. ఆ క్రమంలో పోలవరాన్ని కూడా ఏ విధంగా నాశనం చేశారో మనం కళ్ళారా చూసాం. అదేవిధంగా స్కీమ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు అధ్యక్ష. ఆ క్రమంలో మా నందిగాం ప్రాంతానికి చెందిన కంచెల వేదాద్రి స్కీమ్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది అధ్యక్ష. ఈ స్కీమ్ కింద దాదాపు 20,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. 2 నియోజకవర్గాల పరిధిలో ఈ స్కీమ్ ఉన్న అధ్యక్ష. పూర్తిగా ఇది మూలన పడిపోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అప్పట్లో జల వనరుల శాఖ మార్చులు దేవినేని ఉమా గారి సహకారంతో ఆ స్కీమ్ మరమ్మతులకి నిధులు మంజూరు కాబడ్డాయి అధ్యక్ష. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా చక్కగా ప్రాజెక్టు నిర్వహించారు అధ్యక్ష. కానీ గత 5 ఏళ్ల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా రైతాంగం చాలా కష్టాల్లో ఉన్నారు అధ్యక్ష, ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మేము మీ ద్వారా సంబంధించిన మినిస్టర్ గారికి అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష. నిధులు వెంటనే మంజూరు చేయమని ఆ రైతాంగాన్ని ఆదుకోమని మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్లు మొన్న బుడమేరు వరద వల్ల విజయవాడ ఏ విధంగా నష్టపోయిందో నందిగామ జగ్గపేట ప్రాంతాలు కూడా మునేరు వరద వల్ల నష్టపోయాయి అధ్యక్ష. దానివల్ల చిన్న చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ కూడా చాలా నష్టపోయాయి, దారుణ స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ స్కీమ్స్ రిపేర్ కూడా తగిన నిధులు మంజూరు చేయవలసిందిగా సంబంధించిన మినిస్టర్ గారిని మీ ద్వారా అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.